వెల్కమ్ టు డైలీ న్యూస్ రౌండప్. ఇవాల్టి ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ని వన్ బై వన్ చూద్దాం. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ బార్డర్ల వెంట సెక్యూరిటీ గ్యాప్స్ని పూర్తిగా ప్లగ్ చేయడానికి డ్రోన్స్, రాడార్స్ మరియు కెమెరాస్తో కూడిన ఒక స్మార్ట్ బార్డర్ కాన్సెప్ట్ త్వరలో రాబోతోంది. ఇల్లీగల్ మైగ్రేషన్ని ట్రాక్ చేయడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, స్టేట్ పోలీస్ మరియు లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ మధ్య యాక్టివ్ కోఆర్డినేషన్ అవసరమని యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా నొక్కి చెప్పారు. దీనితో పాటు ఇన్ఫిల్ట్రేషన్ రూట్స్ని ఐడెంటిఫై చేసి బీఎస్ఎఫ్కి యాక్షనబుల్ డేటాను అందించడానికి ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రత్యేక డెమోగ్రఫీ మిషన్ని కూడా అనౌన్స్ చేయనుంది. యూఏపీఏ వంటి యాంటీ టెర్రర్ లాస్ కింద ఉన్న స్ట్రింజెంట్ బెయిల్ రెస్ట్రిక్షన్స్ కంటే దీర్ఘకాలిక జైలు శిక్ష లేదా ట్రయల్ డిలేస్ అనేవి పెద్దవా కాదా అనే కీలకమైన క్వశ్చన్ని సుప్రీంకోర్టు ఒక లార్జర్ బెంచ్కి రిఫర్ చేసింది. ఇదే సమయంలో 2020 ఢిల్లీ రైట్స్ కేసులోని ఇద్దరు అక్యూజ్డ్ వ్యక్తులకు కోర్టు 6 నెలల ఇంటరిమ్ బెయిల్ గ్రాంట్ చేసింది. పబ్లిక్ సేఫ్టీని కాపాడుతూనే అక్యూజ్డ్ యొక్క రైట్ టు పర్సనల్ లిబర్టీకి కూడా న్యాయం జరిగేలాగా ఒక డెలికేట్ బ్యాలెన్స్ని సాధించడం అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ షిప్పింగ్ లైన్ బ్లాక్ చేసినందుకు గాను బాధ్యులైన ఇరానియన్ అఫీషియల్స్ మరియు ఎంటిటీస్పై శాంక్షన్స్ను మరింత ఎక్స్పాండ్ చేయడానికి యూరోపియన్ యూనియన్ కీలక అడుగులు వేసింది. యుఎస్ ఇజ్రాయిలీ మిలిటరీ స్ట్రైక్స్కి ప్రతీకారంగా టెహ్రాన్ ఈ వైటల్ గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ షిప్పింగ్ రూట్ని క్లోజ్ చేసింది. అయితే ఈ బ్లాకేడ్ అనేది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని, సముద్ర మార్గాల్లో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ప్రొటెక్ట్ చేయడానికే ఈ రెస్ట్రిక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నామని యూరోపియన్ కౌన్సిల్ పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ ఇయర్ 2025-26 గాను సెంట్రల్ గవర్నమెంట్కి ఏకంగా 2,86,588.46 కోట్ల ఒక హిస్టారిక్ ఆల్ టైమ్ హై సర్ప్లస్ ట్రాన్స్ఫర్ను అప్రూవ్ చేసింది. ఈ డివిడెండ్ పేఅవుట్ గత ఏడాదితో పోలిస్తే 6.7% హయ్యర్గా ఉంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని బోర్డు దేశంలోని మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ మరియు రిస్క్ బఫర్స్ని అంచనా వేసిన తర్వాతే ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేయాలని నిర్ణయించింది. వెస్ట్ ఏషియా క్రైసిస్ కారణంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్ నుంచి భారీగా బయటికి వెళ్ళిపోవడంతో మార్చ్ 2026లో ఇండియాలో నెట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ఫ్లో ఏకంగా $11.7 బిలియన్ నమోదైంది. ఈ నెలలో నెట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $1.6 బిలియన్ పాజిటివ్గా ఉన్నప్పటికీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఒకేసారి $13.3 బిలియన్ విత్డ్రా చేసుకోవడంతో ఆ ఎఫెక్ట్ కనిపించకుండా పోయింది. డాలర్ల యొక్క ఈ షార్ప్ అవుట్ఫ్లో వల్ల ఒకవైపు ఇండియన్ రూపీ డిప్రిషియేషన్కి గురవడమే కాకుండా ఆర్బీఐ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా భారీగా తగ్గాయి.